ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దను అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. కృపయు సమాధానం మీకు విస్తరించును గాక. దేవుడు మనకు అనుగ్రహించినట్టు మంచి దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. భక్తుడు పాడినట్టుగా, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకి ఏతెంచును. అవును, ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన వస్తాడు. వస్తానన్నాడు, విభుడు మాట తప్పడు. కనుక వీఆర్ ఇన్ వెయిటింగ్. మనము వెయిటింగ్లో ఉన్నాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. రావాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనేటువంటి ఆ పిలుపుని ప్రణగ్రంథంలో మనం చూడగలం. ప్రభు అయిన యేసు త్వరగా రావాలి. ఆయన వచ్చాడు అనుకోండి, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆయనతో కూడా ఉంటాం. ఈ మట్టి దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. గేరాసేనులో గోరీల దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాడినట్టుగా ఒక భక్తుడు ఒక పాట రాశాడు. యేసయ్యా రా నువ్వు నా దగ్గరికి, గేరాసేనులో గోరీలలో ఘోరమైనది నా వాసం అని భక్తుడు పాడాడు. నా దగ్గరికి వస్తే నా బ్రతుకు మారుతుంది కదా. ఈ సమాధుల్లో జీవితం మారుతుంది కదా అని చక్కగా పాడాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మారాలంటే, మనలో రూపాంతరం రావాలంటే ప్రభు రావాలి, ప్రభు దిగి రావాలి. ప్రభు ఆత్మస్వరూపిగా ఆత్మలో దిగి రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. దాని ద్వారా మార్పు జరుగుతుంది. కానీ రెప్పపాటున, అట్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ది ఐ, వి వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్ఫిగర్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పటి వరకు ఇన్ని రోజులుగా మనం అపోస్తుల కార్యముల్లోని వేరువేరు విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఇంచుమించు 26 సందేశాలు నేను ఇందులోంచి ఇవ్వడం జరిగింది. ప్రభు చిత్తమైతే ఇది లాస్ట్ సందేశం. తర్వాత 2వ అధ్యాయంలోకి వెళ్దాం. లేదంటే ఇంకొకటి 2 సందేశాల తర్వాత మనము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ సంవత్సరం అంతా మనము ఈ అపోస్తుల కార్యాన్ని స్టడీ చేయబోతున్నాం. అనగా 365 సందేశాలు మనకు అపోస్తుల కార్యములోంచి ఉంటాయి. కనుక అపోస్తుల కార్య స్టడీ మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం 2023వ సంవత్సరం. చాలామంది ఆ సంవత్సరం ఈ సంవత్సరం అంటున్నారు. మంచిదే. వారికి వచ్చిన ప్రత్యక్ష ప్రకారం దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ గివింగ్ అని, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ లవ్ అని, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ సో అండ్ సో అని, దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ బ్రేక్ త్రూ అని. అలాగైతే దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల కార్యములు పునరావృతం కావలసినటువంటి సంవత్సరం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్నటి దినం దేవుడి వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. డేవిడ్ అనేటువంటి ప్రాఫెట్, కింగ్ డేవిడ్, అతడు రాజు మరియు ప్రవక్త. మెల్కీసెదెకు అనేటువంటి ఒక ఆయన ఆదికాండం 14వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఆయన రాజు మరియు యాజకుడు. ఒక ఆయన రాజు మరియు యాజకుడు, ఒక ఆయన రాజు మరియు ప్రవక్త. కానీ యేసు క్రీస్తులో అన్ని ఆఫీసులు కనిపిస్తున్నాయి. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన అపోస్తలుడు, ఆయన సువార్థికుడు, ఆయన బోధకుడు, ఆయన అన్నీ అయినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాపరి. హీఈస్ ఆల్రౌండర్, ఆల్ ఇన్ ఆల్. ఫలాని విషయంలో యేసు చాడు, ఫలాని ఏరియాలో యేసు సరిపోడు అనడానికి లేదు. అన్ని రంగాల్లో, అన్ని వేళల్లో మనకు సరిపోయినవాడు, చాలినవాడు యేసు ఉండగా చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని భక్తుడు పాడతాడు. నీవు నాకుండగా ఈ లోకంలో మరేది అక్కర్లేదు. స్తోత్రం. హల్లెలూయా అనే భక్తుడు పాడినట్లుగా యేసు ప్రభు ఉంటే చాలు. ఇఫ్ వీ హ్యావ్ క్రైస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్.
క్రీస్తును మనం కలిగి ఉన్నామంటే మనం సమస్తమును కలిగి ఉన్నామని అర్థం. ఆల్ సఫిషియంట్ క్రైస్ట్, మనకు సరిపోయినటువంటి సర్వము ఇమిడి ఉన్నటువంటి క్రీస్తు, ఆల్ ఇంక్లూజివ్ క్రైస్ట్. ఆయనలో అన్నీ ఉన్నాయి. బుద్ధి విజ్ఞానంలో సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనవి. మనకు కావలసినవన్నీ రిసోర్సెస్ అన్నీ ఆయనలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. కనుక అట్టి క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తుని గురించి ఎరగడానికి దేవుడు మనకు ధన్యతనిచ్చాడు. క్రీస్తుని ఎరగని వాళ్ళు అనేకులు ఉన్నారు. క్రీస్తు ఇంకా రాలేదని, రాబోతున్నాడని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం క్రీస్తుని గురించిన ప్రత్యక్షతో మనం ముందుకు సాగాలి. నిన్న మనం 1వ అధ్యాయం 16వ వచనంలో ఆధారంగా చేసుకుని దావీదు యొక్క ప్రవచనాలు, దావీదు చెప్పినటువంటి 4 ప్రవచనాలు, ఒకటి యూదాను గురించిన ప్రవచనము, రెండోది యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రవచనం, మూడవది యేసు ప్రభు యొక్క ఆరోహణ గురించిన ప్రవచనం, తర్వాత యేసు ప్రభువుకు వ్యతిరేకంగా లేవడం, యేసు ప్రభువుకు విరోధంగా చేసినటువంటి అభ్యంతరాల గురించి, వాటి గురించి మనం ఆలోచించాం. అనగా క్రీస్తును అప్పగించడం గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి, అంతేకాకుండా క్రీస్తు యొక్క ఆరోహణం గురించి. ఆయన ఆరోహణుడయ్యాడు. స్తోత్రం. 3వ ఆకాశానికి ఆరోహణుడైన వాడు మధ్య ఆకాశానికి దిగి వస్తాడు. మనము ఆరోహణం చెందుతాం. అక్కడి నుంచి మనందరం కలిసి తండ్రి దగ్గరికి వెళ్తాం. తండ్రి దగ్గరికి ఆరోహణం జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క ప్రవచనాల గురించి మనం ఆలోచించినప్పుడు మనం చెప్పుకున్న మాటలు, దావీదులాగా మనకు ప్రత్యక్షతలు ఉండాలి. ప్రవచన వరం ఉన్నా లేకపోయినా మనకు ప్రత్యక్షతలు ఉండాలి. దావీదు చెప్పినట్టుగా క్రీస్తుకు విరోధముగా అనేక మంది లేచారు కాబట్టి, వాళ్ళు విరోధులుగా మారారు కాబట్టి, ప్రజలు, అన్యజనులు, భూరాజులు, అధికారులు, అలరి చేసిన వాళ్ళు కొంతమంది వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ఈయన ఎలా చంపుతాం, ఈయన ఎలా చేసేద్దాం, ఈయన్ని ఎదగనీయకుండా ఎలా చేద్దాం, ఆయన అద్భుతాలు జరగనీయకుండా ఎలా చేద్దాం, మతం మీద దాడి చేయకుండా ఎలా చేద్దాం ఇలా ఆలోచించారు. భూరాజులు లేచిన వాళ్ళు పడిపోయారు, కూడుకున్నోళ్ళు విడిపోయారు, అల్లరి చేసిన వాళ్ళు ప్రశాంతంగా మారిపోయారు, అల్లరి చేసిన వాళ్ళు అణిగిమణిగి ఉండిపోయారు. క్రీస్తుకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. నీకు నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. కారణం ఏంటంటే ఆ ఆయుధాన్ని వర్ధిల్లనీయకుండా చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళ ఆయుధాలని ఆశ్రయించి ఆయుధాలను బట్టి అతిశయిస్తున్నప్పుడు, అరే పిచ్చి మొకాలారా, మీ ఆయుధాలు ఫలించవు, మీ ఆయుధాలు పనిచేయవు, మీ ఆయుధాలని నిర్వీర్యం చేయగలడు, మిమ్మల్ని ఆయుధరహితులుగా నిరాయుధులుగా ఆయన మార్చగలడు అని మనం చెప్పుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం. శత్రువుకి మన ద్వారా ఓటమిని కలిగిస్తాడు, శత్రువుని ఓడిస్తాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యదే, యుద్ధము పరిశుద్ధాత్మదే, యుద్ధము దేవునిది. స్తోత్రం. నీ దగ్గర 5 గులకరాళ్ళు 5 నున్నటి రాళ్ళు ఉన్నా చాలు, పెద్ద ఆయుధాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. గులకరాయి వలన కాదు, నున్నటి రాయి వలన కాదు విజయం వచ్చింది. ఏట్లోంచి తీసుకోబడి రాయి వలన కాదు వచ్చింది విజయం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు చూపించినట్టు ఆ చోటును బట్టి, ఖాళీగా ఉన్న చోటుని, కప్పబడకుండా ఉన్నటువంటి చోటుని గొలియాతు దేహంలో చూపించాడు దేవుడు. రాయికి వేగాన్ని ఇచ్చాడు, రాయికి శక్తిని ఇచ్చాడు. రాయి దూసుకుని పోయింది, వాడు కింద పడ్డాడు. నీకు విరోధముగా నిలబడిన వారిని, నీకు విరోధముగా విర్రవీగుతున్న వారిని ఆయన పడిపోయేటట్టు చేయగలడు. స్తోత్రం. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. పాతాళలోక ప్రతినిధి అయినటువంటి గొల్యాత్ అయినా, ఫరో అయినా, హేరోదైనా ఆయన ఎదుట నిలవలేరు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమే ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఒక వాక్య భాగాన్ని చదువుకొని అందులోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. కొంతమంది పిల్లలు
ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడే ఉన్నాయని కాదు, మార్చిలో ఏప్రిల్లో 10th ఇంటరు డిగ్రీ ఇటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఎగ్జామ్స్ ముందు టైంలో కూడా అవకాశం దొరికినప్పుడు ఒక ప్రోగ్రాంలో వారి కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ పరీక్షలు రాసేటువంటి పిల్లలు వాళ్ళ పేర్లు ఏం చదువుతున్నారంటే వివరాలు మాకు పంపించండి. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఒక అట్ట ఇస్తామని, ప్రార్థన చేసి పెన్ను ఇస్తామని, ప్రార్థన చేసి పెన్సిల్ ఇస్తామని మేము చెప్పడం లేదు. శక్తి విజయం పెన్నులోనూ పెన్సిల్లోనూ లేదు, వారు ప్రభు మీద ఆధారపడడంలో ఉంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్, వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి ప్రియులు ఉన్నారు. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు నాయన, వారికి ఉన్నటువంటి సమయం కొద్దిగా ఉంది కనుక ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోగలటూ సాయించండి. మొబైల్ మత్తులో పడి వారి భవిష్యత్ జీవితాన్ని వారు నాశనం చేసుకోకుండా వారికి మీరు సాయం చేయమని అడుగుతున్నాను. నీట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్, వేరు సెట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అన్యులైనప్పటికీ కొంతమంది యవన బిడ్డలు మీ వైపు చూడాలని, మీ బిడ్డలుగా మారాలని ఆశపడుతున్నారు. అటువంటి యవన బిడ్డలందరూ మీ సంధానానికి తెస్తున్నాం. మతము చేత వాళ్ళ మైండ్లు మలినం కాకుండా వారిలో వాక్య సంబంధమైనటువంటి అక్షయ బీజము విత్తబడగలటం సాయించండి. దాని కొరకు అనేక మంది సువార్థికుల్ని, అనేక మంది యవన దేవజనులను మీరు లేవనెత్తండి. క్యాంపస్సుల్లో, స్కూల్లో వర్క్ చేయగలిగిన వాళ్ళని మీరు లేవనెత్తమని అనుకుంటున్నాం. ప్రభు, పిల్లలకి చక్కగా సిలబస్లన్నీ కంప్లీట్ అవ్వడం సాయం చేయండి. పేరెంట్స్ యొక్క టెన్షన్లు అవి లేకుండా, ప్రభు, పేరెంట్స్ యొక్క ఒత్తిడికి లోను కాకుండానే వారంతట వారు బుద్ధి వచ్చిన వారి వలె వారు చక్కగా చదవగలటం సాయం చేయండి. ఆ యవన బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించమని, మీరు మాతో మాట్లాడుతున్నందుకు, మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ముగించబడిందని కాదు, ఈ కార్యక్రమ సందేశం యొక్క స్టార్టింగ్లో ఉన్నాం. ఇప్పటివరకు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:19. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దను అనబడినది, దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా ఈ సంగతి జెరూసలేం, ఈరే షాలేం, జెబూసు అనబడినటువంటి యెరూషలేం, యెరూషలేములో కాపురమున్న కొందరికని కాదు అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో, వారి గ్రీకు భాష అన్ను, వారి మత భాష లేదా ప్రాచీన భాష అయినటువంటి హీబ్రూ, లేదు అంటే వారి అప్పటి భాష, వాడుక భాష అయినటువంటి అరామిక్, వారి భాషలో ఆ పొలము అకల్దమ అనబడి ఉన్నది. పొలానికి పేరెందుకు? పొలానికి పేరు పెట్టారు. పొలమునకు అకల్దమ అనే పేరు పెట్టబడింది. దానికి అర్థం కూడా ఉంది. అకల్దమ అంటే రక్తపు భూమి. ఎందుకు ప్రమాణంగా ఒక పొలం ఉందని, యూదా అనేటువంటి వ్యక్తి చనిపోయాడని, దానికి ఒక పేరు ఏర్పడిందని, వీటన్నిటికీ ఆధారంగా ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ లేఖనముల్లో చెప్పబడినట్లుగా జరుగుతున్నాయి, ప్రొఫెటికల్గా జరుగుతున్నాయి, ప్రవచనాత్మకంగా జరుగుతున్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. దీనికి సరిపోయే వాక్యాలు ఉన్నాయి. ఇందుకు ప్రమాణంగా, ఇందుకు ఆధారంగా దీన్ని జస్టిఫై చేసేటువంటి, దీన్ని సమర్థించేటువంటి లేఖనాలు ఉన్నాయి. నేను చూపించబోతున్నాను అన్నట్టు. ఇందుకు ప్రమాణము అనే దాన్ని మనం ఆధారంగా తీసుకున్నాం.
నేను ఈ మాట చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం, వాడుక భాషలో కూడా మనం తీసి చదువుకుందాం. 1వ అధ్యాయము 19వ వచనం. And this became known to all who lived in Jerusalem, so much so that in their language that field was called Akeldama, that is the field of blood. For it is written in the book of Psalms, the field of blood. రక్త పొలం, అది రక్త భూమి. పొలాలు ఉంటాయి కానీ గోధుమ పొలమో వేసిన దాన్ని బట్టి, యవల పొలమో ద్రాక్ష తోటో, కానీ ఇదేంటి రక్త పొలం ఏంటి? భూమి మీద రక్తం పడింది, రక్తం చిందించబడింది, యూదా రక్తము చిందించబడింది. యేసు యొక్క రక్తాన్ని చిందించడానికి కారకుడైనటువంటి యూదా రక్తము ఆ పొలంలో పడింది. ఆ రక్తాన్ని కప్పేసి అయిపోయి ఉండేది, కానీ అప్పటికి అది యూదా పొలము అని కాకుండా దాన్ని రక్త పొలము అన్నారు. ఇట్స్ అ బ్లడ్ ఫీల్డ్. అది బ్యాటిల్ ఫీల్డ్ కాదు, బ్లడ్ ఫీల్డ్. బ్లడ్. యుద్ధము జరగలేదు, జరిగింది ఒక మానసికమైన సంఘర్షణ జరిగింది. దాని ఫలితంగా అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పొలం అది. చూడండి, ఒకడు చచ్చినటువంటి, ఒక ఘోరమైన చావు జరిగినటువంటి డెత్ ఫీల్డ్ అది, మరణ పొలం అది, మరణ క్షేత్రం అది. నేను చదువుతున్నాను 19వ వచనము. స్తోత్రం. ఎవ్రీవన్ ఇన్ జెరూసలేం నోస్ వాట్ హ్యాపెన్ టు హిమ్. అతనికి ఏం జరిగిందో, యూదాకి ఏం జరిగిందో అందరికీ తెలిసి. దట్స్ వై ద ఫీల్డ్ వేర్ హీ డైడ్, అతను చనిపోయినటువంటి ఆ పొలానికి అరామిక్ భాషలో, స్తోత్రం, లేకపోతే ఆ ప్రాంతపు భాషలో, స్తోత్రం, హకెల్ దామా, దట్ ఈస్ బ్లడీ ఫీల్డ్. ఫర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద సామ్స్, బ్లడీ ఫీల్డ్, రక్తపు పొలము. దేవుని స్తోత్రం. రక్తం పండిందని కాదు, రక్తం పడింది, రక్తము విత్తబడింది. అక్కడ ఒక మనిషి విత్తబడ్డాడు. బహుశా ఆయన సమాధి ఆ పొలంలోనే ఎక్కడో మూలలో, లేకపోతే ముందో లేదా వెనక ఎక్కడో పెట్టుంటారు, లేండి మధ్యలోనే ఎక్కడో పెట్టుంటారు. దావీదు సమాధి నేటి వరకు ఉంది అని కానీ యూదా సమాధిని గురించి ప్రస్తావన రాయబడలేదు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు వాడుక భాషలో కూడా చదువుకుందాం. యెరూషలేములోని వాళ్ళంతా దీని గురించి విన్నారు. దేవుని స్తోత్రం. యెరూషలేములోని వారందరూ విన్నారు. అంటే ఎవరోళ్ళు? 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. యెరూషలేము కాపురస్తుల గురించి 14వ వచనంలో రాయబడింది. 2వ అధ్యాయం 14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ప్రతి జనములో నుండి వచ్చినటువంటి, వలస వచ్చినటువంటి, చెదరిపోయినటువంటి, లేకపోతే చెదిరిపోయి తిరిగి వచ్చినటువంటి, డయాస్పోరా జరిగి తిరిగి వచ్చినటువంటి, 100 దేశాలకు వైపు తిరిగి వచ్చినటువంటి యూదులు. స్తోత్రం. అనగా 70కి ముందే, క్రీస్తు శకం 70కి ముందే చెదిరిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారా అని అంటారేమో. చెదిరిపోయిన వాళ్ళని తిరిగి రాయబడలేదు, కానీ ఆ కాలమున ప్రతి జనములో నుండి వచ్చిన, అనగా ప్రతి దేశంలో నుంచి వచ్చిన భక్తి గల యూదులు. అవును, చెదిరిపోయి ఉంటారు. బబులోను ఆ సమయంలోను, వేరు వేరు ప్రదేశాలకి, అషూరు ఆ సమయంలో చెదిరిపోయి ఉంటారు. చెదిరిపోయిన వాళ్ళు యూదులు, భక్తి కలిగిన యూదులు యెరూషలేములో కాపురముండ్రి. భక్తి కలిగిన యూదులు, వారందరికీ తెలిసినటువంటి విషయం ఇది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ప్రమాణంగా, దేనికి ప్రమాణం కావాలి, దేనికి స్టాండర్డ్ కావాలి. టొమాటోలు కావాలన్నాం, ఎంత? 1 కిలో లేదా 1 కేజీ ప్రమాణం. నూనె ఇవ్వండి, నూనె 1 కేజీ ఇవ్వండి, 1 మీటర్ ఇవ్వండి అన్నాం, నూనె 1 లీటర్ ఇవ్వండి, దానికి ఒక ప్రమాణం. క్లాత్, ఒక వైట్ క్లాత్ ఇవ్వండి నాకు, ఎంత? 1 కేజీ ఇవ్వండి అని అడగం. 1 గ్రామ్ ఇవ్వండి అని మనం అడగం. 1 లీటర్ ఇవ్వమని అడగం. కానీ 1 మీటర్ అంటాం. ప్రతిదానికి ప్రమాణాలు ఉన్నాయి. స్వర్గపు ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, లేదా? కొన్ని ట్రాఫిక్స్ రూల్స్ లేవా?
ప్రతి వస్తువుకు ఒక పుస్తకం లేదా ఒక మాన్యువల్ లేదా, అది ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఎలా ఆపరేట్ చేయాలి అనే దాని గురించి. అలాగే దీనికి ప్రమాణంగా జరిగిన విషయాలకి, జరగబోతున్న విషయాలకి ప్రమాణం అని చెప్పినప్పుడు 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు. ఇందును గూర్చి అనేక ప్రమాణాలు కాదు, ఇందును గూర్చి ఒక ప్రమాణమే. యేసు దగ్గర అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి, దావీదు దగ్గర ఒక్క ప్రమాణం మాత్రమే ఉంది. లేకపోతే పేతురు దగ్గర ఒక్క ప్రమాణం మాత్రమే ఉంది. దావీదు దగ్గర, పేతురు దగ్గర ఒక్క ప్రమాణమే ఉంది. కానీ దావీదు కుమారుడు అని ఎంచబడిన యేసు దగ్గర అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి. ఒక్క ప్రమాణము ద్వారా సంగతిని స్థిరపరచలేము. 2-3 సాక్షులు కావాలి, 2-3 ప్రమాణాలు కావాలి, 2-3 వాక్యాలు కావాలి. యేసు అనేకమైన ప్రమాణాలు చూపించాడైతే కన్ఫర్మ్డ్, పక్కా కన్ఫర్మ్డ్, 100% కన్ఫర్మ్. కానీ దావీదు చెప్పింది ఒకే ఒక ప్రమాణాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. అలాగని ఒక్క ప్రమాణం చూపించి అది అబద్ధమని కాదు, అది దేనికో అన్వయించకుండా అన్వయించాల్సిన దానికే, అన్వయించాల్సిన వానికే అన్వయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిచ్చినట్టు జ్ఞానము చూడండి, పేతురుకు అనుగ్రహించినట్టు జ్ఞానం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సమయానుకూలమైనటువంటి మన జ్ఞానం ఇస్తాడు, సమయస్ఫూర్తిని మనకిస్తాడు, టైమ్లీ విజ్డమ్ మనకిస్తాడు. దాన్ని మాత్రం మర్చిపోకూడదు మనం. కాబట్టి ఎదురు చూడాలి, ఏ సమయంలో ఏం మాట్లాడాలంటే గైడెన్స్ మనకిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా 16వ వచనములో మనం ఆలోచించిన మాట, ఇందుకు ప్రమాణంగా అక్కడగా దావీదు పూర్వము పలికిన లేఖనము. సరే, ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీకు గుర్తు చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట 27-28 కలిసి ఉన్నాయి. ధర్మశాస్త్రము బలహీనత కలిగినటువంటి మనుషులను యాజకులనుగా నియమించును. కానీ ధర్మశాస్త్రము తరువాత వచ్చినటువంటి, అనగా 5 పుస్తకాలు కలిగిన ధర్మశాస్త్రము తర్వాత వచ్చినట్టు ప్రమాణపూర్వకమైన వాక్యము. ధర్మశాస్త్రము నియమించింది, ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యము కూడా నియమించింది. 2 నియమించింది, కానీ తేడాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి వాగ్దానం. స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడను? ఎవరికి ఆ వాగ్దానం అతి క్రమం బట్టి తర్వాత ఇవ్వబడను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మాటలు నేను చూస్తున్నాను. ధర్మశాస్త్రము ఇవ్వబడింది, ధర్మశాస్త్రము తర్వాత క్రీస్తు అనుగ్రహించబడ్డాడు. ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపించింది, ధర్మశాస్త్రము తర్వాత ఒక ప్రమాణమైన వాక్యం వచ్చింది. అనగా ఇతర ప్రవక్తల పుస్తకాలని లేకపోతే కొత్త నిబంధనలు ఉద్దేశించి చెప్పిండొచ్చు అని మనం అనుకుంటున్నాం. సరే, నా మాటల యొక్క ఉద్దేశం మొట్టమొదటి 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం మన మూలవాక్యమే. అతని యొక్క నాశనము, నివాసము నాశనమైపోవడం. 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవునుగాక. పాడైపోవాలని కోరుకోలేదు ఆయన. అతని ఇంట్లో ఎవరు కాపురం ఉండకుండా ఉండాలని కోరుకోలేదు. తన శత్రువును ఉద్దేశించి చెప్పినట్టు మాటలు కాదు, యూదాను ఉద్దేశించిన మాటలు. ఇందుకు ప్రమాణంగా, అనగా యూదా నివాసము నాశనము కావడం గురించినటువంటి ప్రవచనం, ప్రమాణం. 2వ విషయం, 2వ అధ్యాయము 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. సంగతి అంటే ప్రమాణం, వాక్యం ఇదే, ప్రవచనం ఇదే, ఆయన కలిగిన ప్రత్యక్షత ఇదే. 21వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇదేంటిది? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పి తర్వాత దేవుడు చెప్పుచున్నాడు. అనగా యోవేలు చెప్పాడా, దేవుడు చెప్పాడా? యోవేలు ద్వారా దేవుడు చెప్పాడు. యోవేలును వాడుకొని, యోవేలు అనే ప్రవక్త ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు చెప్పాడు. అనగా ప్రమాణపూర్వకంగా. అనగా ఇంకా చెప్పాలంటే, మీరు అనుకుంటున్నట్టు వీరు మత్తులు కాదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, ఏం మాట్లాడుతున్నాడు, నిందలేయడానికి కూడా ఒక అర్థం ఉండాలి అన్నట్టుగా పేతురు మాట్లాడాడు. యోవేలు చెప్పిన మాట
ప్రమాణపూర్వకమైనటువంటి మాట. దీన్ని ప్రమాణంగా, స్టాండర్డ్గా, ఆధారంగా తీసుకోవచ్చు, ఒక కొలబద్దగా తీసుకోవచ్చు, నూలుగా తీసుకోవచ్చు అనేది పేతురు యొక్క వాదన. అసలు వీటన్నిటికీ ఆధారం ప్రమాణమే. ఏం ప్రమాణం? యోవేలు యొక్క ప్రవచనమే ప్రమాణం. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయిన గనుక అతని గర్భవరములో నుండి అతని సింహాసనం మీద దావీదు సింహాసనం మీద ఒకరిని కూర్చోబెట్టడం, అనగా సొలొమోనును కూర్చోబెట్టడం గురించి కాదు. దావీదు తర్వాత దావీదు కుమారుడిని ఎంచబడినటువంటి యేసు ప్రభుని సింహాసనం మీద కూర్చోబెట్టడం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ గారితో గాబ్రియేలు గారు చెప్పినటువంటి ప్రవచనం. సరే, వాటి దానిలోకి వెళ్ళలేదు. రెండవది, ఆయన ఆత్మ కుమ్మరింపు అనేదానికి ప్రమాణం దొరికింది. అంతేకాకుండా ఆయన యొక్క పరిపాలన, హిస్ రూలింగ్, హిస్ రైన్, మెస్సియా యొక్క పాలన గురించినటువంటి ప్రవచనము మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15, 16, 17. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15వ వచనం. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. యోవేల ప్రవక్త చెప్పిన సంగతి ఇదే. ప్రవచన వాక్యాలు, ప్రవక్తల వాక్యాలు, ప్రవక్త కాదు, ప్రవక్తల అనగా అనేకమైన ప్రమాణాలు, ప్రవచన పుస్తకాల్లోని మాటలు, అనగా ఆమోసు గ్రంథములోని మాట, దావీదు గుడారాన్ని గురించిన మాటను గురించిన ప్రస్తావన ఉంది. అనగా యూదులను ఏర్పరచబడిన వారిని సరిచేసి సంస్కరించి, అనగా వాళ్ళు పడిపోయిన గుడారంలాగా ఉంటే వాళ్ళని నిలబెట్టి, వాళ్ళని తిరిగి కట్టబెట్టి, అన్యజనులైన వారిని ఆకర్షించడం, అన్యజనులైన వారిని ఈ ప్రణాళికలోకి తీసుకొని రావడం, అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మానికి సంబంధించిన విషయం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా నివాసము యొక్క పునర్నిర్మాణము గురించినటువంటి ప్రమాణం. నివాసము నాశనం అయిపోయింది, దానికి ఒక ప్రమాణం ఉంది. నివాసము పునర్నిర్మాణం జరిగింది, దానికి ఒక ప్రమాణం ఉంది. దావీదు గుడారము కట్టబడింది, యూదా గుడారము నాశనం అయిపోయింది, దావీదు గుడారము తిరిగి కట్టబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రమాణాలను బేస్ చేసుకొని, ప్రమాణాలను అనుగ్రహించిన ప్రభువును స్తుతిస్తూ, ప్రమాణాలని అనుగ్రహించినటువంటి ప్రభువుకు ప్రణామాలు అర్పిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.